అరే విశాల్, బావా వస్తున్నా. బావా చెప్పావా? మా ఫ్రెండ్ని వాళ్ళ ఇంటికాడ దించొచ్చేసారా? ఎవర్రా? మా అక్క వాళ్ళ మర్దిరా. అవునా, ఏం చేస్తుంటాడు? వీడా? అది బావా నేను చెప్తా. ఇన్స్టా ఫేమస్ బ్రో. హో, నువ్వు ఇన్స్టాగ్రామ్ లో వీడియో చేస్తావు బ్రో? చిచి అలాంటి మంచి పనులు చేయను బ్రో. ఎవరైనా మంచి వీడియో చేశాడనుకో దాని గలీజ్ కామెంట్లు పెడుతుంటా. ఎవరైనా కంటెంట్ వీడియోలు, హెల్పింగ్ నేచర్ వీడియోలు చేస్తుంటే వాళ్ళని ట్రోల్ చేస్తుంటా. అదేంటి బ్రో? అదొక ఆనందం బ్రో. అదేం ఆనందం బ్రో? ఈ రోజుల్లో మంచి వీడియోలకి ఏముంది బ్రో, మసాలా వీడియోలకే కదా ఎంకరేజ్మెంట్ ఉంటది. బ్రో మీరేమంటావు, పోతే మిమ్మల్ని ఒకసారి తాగచ్చా? వై నాట్ బ్రో? మీరు ఎంత మంచివాళ్ళు బ్రో. నీ పనికి మాలినేతవా. మంచిగా అయింది. ఎందుకు కొట్టారు బ్రో? అసలు కంటెంట్ వీడియోలు చేయడం అంటే అంత ఈజీ అనుకుంటున్నావారా? అంత చెత్త కామెంట్లు అలా ఎలా పెడతావురా? నీకంత టాలెంట్ ఉంటే ఒకసారి వెళ్ళి నువ్వు వీడియోలు తీయు, ఆ కష్టం విలువ ఏంటో తెలుస్తుంది. అదే సమ్మర్లో ఐఫోన్ ఎంత హీట్ ఎక్కుతుందో తెలుసా? వాళ్ళకి టైం ఫుడ్ కూడా ఉండదురా, డబ్బులు కూడా రావురా. నువ్వు చెత్త వీడియోలు చేసే వాళ్ళు పెట్టావనుకో అది కరెక్టే, కానీ మంచి వీడియోలు చేసే వాళ్ళు కూడా బ్యాడ్ కామెంట్స్ ఎలా పెడతావురా? సొసైటీలో అడ్డమైన వీడియోలు, అడ్డమైన ప్రమోషన్లు చేసి మనుషులను ముంచే వాళ్ళకేమో ఎలాంటి కామెంట్లు పెట్టారు. బేవర్సేదవా, నీకు కామెంట్లు పెట్టేంత టాలెంట్ ఉంటే ఒక మంచి స్టోరీ రాసుకో, డైరెక్షన్ చేసి ఒక్క వీడియో అయినా తీయు, అప్పుడు తెలుస్తుందిరా. ఇంకొకసారి బ్యాడ్ కామెంట్స్ పెట్టినట్టు తెలిసిందనుకో, అరే ప్రతాపు నాకు చెప్పరా, వీడి సంగతి చెప్తాను. సరేరా. ఆ గడ్డం పట్టుకొని కట్ చేసి పడేస్తా. బేవర్సేదవా. సరే నేను బయలుదేరుతాను రా. కామెంట్ పెట్టడం మానేసి కంటెంట్ రాయడం మొదలు పెట్టుకో.